హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అనేవి మీకు చాలా ఇన్ఫర్మేషన్గా మారిపోతున్నాయి. ఓకేనా? సో అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియో కంటెంట్ ఏంటి అంటే, సో ఏపీ ఎస్బిటెట్ అఫీషియల్గా మనకేంటంటే టుమారో నుంచి ఫీ పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? సో మీకు సప్లిమెంటరీ ఉన్నా అండ్ రెగ్యులర్ ఉన్నా కూడా మీరైతే డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి అయితే ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ ఫీ పేమెంట్లో నాకైతే ఈ వీడియోస్ చేసేటప్పుడు చాలా వరకు అయితే కొన్ని మిస్లీడ్ అయితే అయ్యేంటంటే, బ్రదర్ ఎగ్జామ్ ఫీజు అనేది 550 రూపీస్ అయితే మా కాలేజీలో వచ్చేసరికి 900 తీసుకుంటున్నారు. ఇంకొంతమంది కాలేజెస్లో అయితే 2000 రూపీస్ తీసుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ ఆ కామెంట్స్ చూసిన తర్వాత నేను దెన్ వాళ్ళకి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాను, ఏ కాలేజ్ మీదే అనేసి. సో దాంట్లో మ్యాక్సిమం అందరూ కూడా, ఒకరు ఇద్దరు కాదు, మ్యాక్సిమం అందరూ కూడా ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే. ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు 550 రూపీస్ ఉండే పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని డబల్గా సో ఫీ పేమెంట్ అనేది స్టూడెంట్స్ నుంచి అయితే తీసుకుంటున్నారు. ఇదైతే అస్సలు కరెక్ట్ కాదు. దీనిపైన మనము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ లీగల్కి కూడా కొంచెం ప్రొసీడ్ అయితే అవ్వాల్సి ఉంది. ఎస్బిటెట్కి కంప్లైంట్ రైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సో యాజ్ పర్ ఎస్బిటెట్ ప్రకారంగా 550 రూపీస్ అంటే 550 మాత్రమే మనం పే చేయాలి. ఇన్ కేస్ మీకు ఈ యొక్క డిప్లొమా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో కూడా ఇదే విధంగా తీసుకుంటున్నారా లేదా అయితే నాకు ఇంతవరకు అయితే ఒక కంప్లైంట్ కూడా రాలేదు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా మీ యొక్క కాలేజ్ ఏ కాలేజీలో ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. సో అప్ టు 100 రూపీస్ అయితే ఓకే, ఎందుకంటే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి అండ్ సిగ్నేచర్ అదంతా కూడా మీకే చేయిస్తారు కాబట్టి. సో అప్ టు 100 అంటే 550 నుంచి ఒక 600 650 వరకు అయితే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకేనా? సో అంటే మీ ప్రింటింగ్ కాస్ట్ అండ్ వాళ్ళు ఫీ పేమెంట్ చేయడానికి సో వాళ్ళ దగ్గర నుంచి సర్వర్స్ యూజ్ చేయడము ఇదంతా జరుగుతుంది కాబట్టి మనకు గ్యారంటీ ఉంటుంది. ఈవెన్ మనం బయటికి వెళ్ళి పేమెంట్ చేయాలన్నా కూడా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో అండ్ మీరెవరు కూడా మొబైల్ ఫోన్స్లో అయితే పేమెంట్ అయితే చేయకండి. అండ్ నేను ఇంకో కొన్ని కామెంట్స్ చూసింది ఏంటంటే, ఇన్ కేస్ మేము బయటికి వెళ్ళి పేమెంట్ చేయాలి అనుకుంటే మా కాలేజ్ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. సో అలాగని చేస్తారంటే మీకు సీల్ అండ్ సిగ్నేచర్ అయితే మీ హాల్ టికెట్ మీద వేయము, సో మీకే ప్రాబ్లం వస్తుంది అనేది బెదిరింపులు అయితే చేస్తున్నారనేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే చెప్పారు. సో దీనిపైన మనము చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా నోటీస్ అయితే రెడీ చేయాల్సిందైతే ఉంది ఈ విధంగా చేస్తున్న కాలేజెస్ పైన అయితే. ఓకేనా? సో అండ్ టుమారో మార్నింగ్ మనకైతే రిలీజ్ అయితే అవ్వదు ఈ యొక్క ఫీ పేమెంట్కి సంబంధించి. ఆఫ్టర్నూన్ ఏ టైంలో అయినా రిలీజ్ అవ్వచ్చు, లేదు అంటే ఈవినింగ్ 6 తర్వాత మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్ టు మనకైతే 10 o'clock 11 o'clock అయితే ఈ పేమెంట్ అయితే రిలీజ్ అవ్వదు. ఎందుకంటే ఎస్బిటెట్ ఆఫీస్ ఓపెన్ అయ్యేది మనకు 9:30 to 10 o'clock కాబట్టి సో స్లోగా అన్ని సర్వర్స్ అన్నీ చూసుకొని వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. అండ్ ఫీ పేమెంట్ ఎవరు కూడా ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో పే చేసేటట్టుంటే మీరైతే ఇమీడియట్గా అయితే పే చేయకండి. సర్వర్స్ అన్నీ సెట్ అవ్వాలి ఫస్ట్. సో ఎందుకంటే మనము ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటంటే డెస్క్టాప్ నుంచి చేసినా కూడా ఫీ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవ్వడం అంటే ఏంటంటే డెబిట్ అయిపోతుంది అమౌంట్ అనేది. బట్ అన్ఫార్చునేట్గా మీకు ఏంటంటే రీఫండ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో దానికి మీరు మళ్ళీ రిక్వెస్ట్ రేజ్ చేయడం ఇవా చాలా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి. సో మీరేంటంటే ఫస్ట్ ఒక 2 to 3 days అయితే వదిలేయండి ఫీ పేమెంట్ చేయకుండా. దెన్ ఆ తర్వాత మీరైతే కొంచెం యాక్షన్ తీసుకొని ఫీ పేమెంట్స్ అయితే కంటిన్యూ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం మనకేంటంటే 550 రూపీస్కి మించి మన ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేసేదానికి అవకాశం లేదు. సో ఇంకేస్ మీ కాలేజ్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఒకసారి అయితే రిపోర్ట్ ఏదైతే ఉందో మీరు ఒకసారి నాకు మెన్షన్ చేయండి, ఏ కాలేజెస్లలో ఎంత ఫీ పేమెంట్ అనేది చేయించుకుంటున్నారు అనేసి అయితే. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియో. సో ఈ యొక్క కంటెంట్ మీకు యూస్ఫుల్ అయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్తో మేము ముందుకైతే వస్తూ ఉంటాను కాబట్టి సో బెటర్ మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక విషయం మర్చిపోయింది ఏంటంటే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా ఆల్రెడీ పీడిఎఫ్స్ అయితే రెడీ అవుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మన వాట్సాప్ గ్రూప్లో సో పోస్టులు అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీరైతే అక్కడ మీ యొక్క మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకునే అవకాశం కూడా ఉంది. సో వెంటనే మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అయిపోండి. సో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి విపి తెలుగు టెక్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.